గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అభివృద్ధిలో భాగంగా నెహ్రూ నగర్ ప్రాంతంలోని 3 ఆర్ఓబీలను నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ తెలిపారు. గుంటూరు సంజీవయ్య నగర్ రైల్వే గేట్, నెహ్రూ నగర్ రైల్వే గేట్, పాత గుంటూరు మొండి గేట్ ప్రాంతాలను రైల్వే అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ పరిశీలించారు. 2-3 నెలల నుండి ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నారు నజీర్ మొహమ్మద్. గుంటూరు నగర ట్రాఫిక్ సమస్యలు అభివృద్ధిలో భాగంగా నెహ్రూ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 3 ఆర్ఓబీలను నిర్మించాలనేటువంటి సంకల్పంతో గత 2-3 నెలల నుంచి పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఒక్కొక్కటిగా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 వంతెన నిర్మాణాన్ని 4 వంతెనలు చేయడంతో కొంత కొత్త డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి అవసరం వచ్చింది. ఆ డ్రైన్ను తీసుకొని వెళ్ళడానికి మోతీనగర్లో కొంతమంది రైల్వే స్థలంలో ఎంక్రోచ్మెంట్స్గా ఉండడం, వాళ్ళందరూ కూడా నిర్వాసితులైనటువంటి ప్రమాదం ఉందని చెప్పి రైల్వే అధికారులకు తెలియజేయడంతో దాని మీద ఒక ఆలోచనకు రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సంజీవ్ నగర్కి సంబంధించినటువంటి ఆర్ఓబి గతిశక్తి పేరుతో ఇచ్చినటువంటి ప్లాన్లో కొన్ని ఇబ్బందులు ఉండడంతో వాటిని చర్చించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా నెహ్రూ నగర్లో గతంలోనే 2019లో ఆనాడు ఆర్యుబి కోసం ప్రతిపాదనలు చేసి ఎన్ఓసి కూడా తెప్పించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైల్వే సంస్థ ముఖ్యంగా ఆర్యుబిని ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అనుమతించకపోవడంతో ఆర్యుబి నిర్మాణం కష్టమవుతుందని చెప్పడంతో ఆర్ఓబి కూడా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో హెవీ ట్రాఫిక్